హాయ్ వెల్కమ్ టు మై షో కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో పగిటిపల్లి రాజారావు గారు, ఇంటర్నేషనల్ బైబిల్ యూనివర్సిటీ ఇండియా రిప్రజెంటేటివ్. ఆయన మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ప్రధానంగా మీరు ఒక ఇష్యూ గురించి నాతో లాస్ట్ నైట్ మెన్షన్ చేశారు. ఈ వందే భారత్ మూవీ మల్లం రమేష్ గారు, ఆయన కళాకారుడు, అనే పొలిమిత్ అని చెప్పుకోవచ్చు. చాలా రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది, రచయిత కూడా. ఆయన డైరెక్టర్గా వందే భారత్ సినిమా తీయటం జరిగింది. దానిలో ట్రైలర్ని మీరు చూడటం జరిగింది. ఆ ట్రైలర్లో మీకు నచ్చని అంశాలు ఏమున్నాయి అంటే, ఆ ట్రైలర్ అన్న తర్వాత ఆయన కొన్ని అంశాలని స్పృశించారు. మత మార్పిడులు కానివ్వండి, మరి రిజర్వేషన్ల విషయం మీద కానివ్వండి, రిజర్వేషన్లు ఎక్కువ ఎందుకు, టెర్రరిజం అనే అంశాన్ని హిందుస్థాన్ అంటే ఇప్పుడు భారత్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవం 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని మనం ఉత్సవాలు జరుపుకుంటున్న కాలంలో ఈ సినిమాని ఆయన ఎలక్షన్లకు ముందు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీకు జనరల్గా ఏ అంశాల మీద మీరు దానిలో ఆ ట్రైలర్ని విభేదిస్తూ ఉన్నారు? ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు సార్. ముందు మీలాంటి గొప్ప వ్యక్తి ముందు కూర్చొని ఈ షోలో మాట్లాడడం మాకు చాలా సంతోషకరం. ముందుగా మా తరపున ధన్యవాదాలు యాక్సెప్ట్ చేయండి సార్. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ మల్లం రమేష్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు చాలా అభిమానం సార్. ఎందుకంటే ఆయన మాలాంటి కళాకారులకు ఎందరికో ఆయన ఇన్స్పిరేషను, రోల్ మోడల్. ఆయన ప్రతి పైసా కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతోటి ఒక రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా తాను సంపాదించుకున్న డబ్బుతోటి ఈ సినిమా తీశాడు. ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు. మేము చాలా సంతోషపడ్డాం, గర్వపడ్డాం. ఎందుకంటే సినిమా పేరే చెప్తుంది వందే భారత్ సేవ్ ఇండియా అని. చాలా సంతోషం అనిపించింది సార్ సినిమా గురించి విన్నప్పుడు. అయితే ఇటీవల టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము. సినిమా క్వాలిటీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, యాక్టర్లు బాగున్నారు, అన్నీ బాగున్నాయి. కాకపోతే అందరి డైరెక్టర్ లాగే మల్లా రమేష్ గారు కూడా మారిపోయారు. ఎందుకంటే ఆయనది కళాకారుడి స్వభావం కాబట్టి మేము పిక్చరైజేషన్ ఒకలాగా ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే అందరు దర్శకుల్లాగా ఆయన వెళ్ళడు, ఆయన డిఫరెంట్ దారిలో వెళ్తాడు అనేది మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ముందు నుంచే తెలుసు సినిమా తీస్తున్నారని. కాకపోతే సినిమా తీసిన తర్వాత ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు వస్తున్నాయి, కాశ్మీర్ ఫైల్స్ అయితే ఏంటి, మొన్న కేరళ ఫైల్స్ అయితే ఏంటి, ఇలా కొన్ని సినిమాలు వచ్చాయి సామాజిక అంశాల మీద, సామాజిక అంశాల మీద. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, యాక్సెప్ట్ చేస్తాం సినిమాని, వందే భారత్ సేవ్ ఇండియా అనే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. కాకపోతే దేశాన్ని ఎవరి దగ్గర నుంచి కాపాడుకోవాలని చూపిస్తారు అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం సార్. అక్కడ బాధాకరమైనటువంటి విషయాలు ఏమిటంటే, మొదటిగా ఆయన స్పృశించినటువంటి అంశం మైనార్టీల్ని దోషులుగా చూపెట్టే విధంగా ఆ సినిమాను చిత్రీకరించారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే 2-3 డైలాగ్స్ వింటే మనకు అర్థమైపోతుంది ఆ సినిమాలో విలన్లు ఎవరు. ఎందుకంటే ఒకటి ఉగ్రవాదం గురించి, 2 మత మార్పిళ్ళ గురించి అందులో బాగా చర్చించారనే విషయం మనకు అర్థమైపోతుంది. మూడోది టచ్ చేయకూడని అంశం మళ్ళీ టచ్ చేశారు ఆయన కూడా, అది రిజర్వేషన్ల గురించి. నిజంగా రిజర్వేషన్ల గురించి అది చాలా పెద్ద ఒక మహాసముద్రం లాంటిది, ఒక ఓషన్ లాంటిది. ఇండియాలో రిజర్వేషన్స్ అనేటివి ఎందుకు వచ్చాయనేది ఒకటి, మన దేశంలో చాలా సెన్సిటివ్ పరిస్థితిలో ఉన్నటువంటిది మైనార్టీలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను సార్ మీకు. అక్బర్, సీత అనే 2 పేర్లు గత వారం 10 రోజుల నుంచి దేశంలో సెన్సేషన్ అయిపోయాయి. అక్బర్, సీత అనే పేరు, ఈ 2 కూడా సింహాల పేర్లు. త్రిపురలో ఒక జూ పార్క్లో 2 సింహాలకి అక్బర్, సీత అని పేరు పెడితే వాటిని అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ పంపించారు. వెస్ట్ బెంగాల్ పంపించిన తర్వాత అది పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. ఎప్పుడైతే విహెచ్పి వాళ్ళు కోల్కతాలో కంప్లైంట్ ఇచ్చారో, పిటిషన్ పెట్టారో కోర్టులో. సో చివరిగా ఏమైందంటే, ఆ త్రిపురలో ఉన్నటువంటి ఆ వైల్డ్ లైఫ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ని ఆ పోస్ట్ నుంచి తీసేంత వరకు వెళ్ళిపోయింది. ఆయన సస్పెండ్ చేశారు. ఎందుకు 2 సింహాల పేర్ల దగ్గరికి వచ్చినప్పటికీ ఇలా జరిగింది అంటే, ఇదంతా ఒక మాబ్ కల్చర్లోకి మనం నెట్టవేయబడుతున్నాం సార్. మనకు తెలియకుండానే 2001 నుంచి 2024 వరకు ఇప్పుడు మనం పరాకాష్ఠకు వచ్చాం. 2024 పార్లమెంట్ ఎలక్షన్లు రాబోతున్నాయి. పరిస్థితులు చాలా సున్నితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. అంటే బీజేపీ అని కాదు కానీ రాజకీయ నాయకుల లక్ష్యమే అది. వాళ్ళకి ఏదైనా పరిస్థితులను అయితే అది మీ ఒప్పుకుంటాం, రాజకీయ పార్టీ అయినా కానీ
వాళ్ళకి అనుకూలంగా. అయితే మన మల్లం రమేష్ లాంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి, ఎందుకంటే చెప్పే వ్యక్తుల్ని బట్టి విషయం యొక్క విలువ మారిపోతుంది సార్. మల్లం రమేష్ గారు అంటే మంచి దేశభక్తుడు అనేటటువంటిది బలంగా మన సొసైటీలో ఉంది. ఒకానొక సమయంలో భారతదేశం కూడా టెర్రరిజం బాధితురాలే కదా. అవును, అవును. ఇప్పుడు కొంచెం స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది అని అనుకుంటున్న తరుణంలో ఈ సినిమా ఏమన్నా మీకు అభ్యంతరకరమైన అనిపించిందా? ఈ సినిమా ఈ తరుణంలో అంటే సార్ చాలా అభ్యంతరకరం సార్, మామూలు అభ్యంతరకరం. ఎందుకంటే చెప్తున్నాను కదా, మాబ్ మెంటాలిటీ అనేది వచ్చింది. ఒక సింహాలకి అక్బర్ సీత అనే పేర్లు ఉంటేనే మనం ప్రజెంట్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి సొసైటీ ఇది. రేపు ఇదే ఏమంటారంటే మల్లం రమేష్ గారు వాళ్ళ భావజాలాన్ని బలంగా ఈ సినిమా ద్వారా చెప్పారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ భార్య పేరు గౌరీ ఖాన్. సో షారుఖ్ ఖాన్ భార్య పేరు గౌరీ ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే షారుఖ్ ఖాన్ పోయి ఎక్కడ దూకాలండి? సో ఇలాంటి పరిస్థితులు రావడానికి ఇలాంటి సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్లు కారణమవుతాయి. అంటే షారుఖ్ ఖాన్ మీద పోయి ఆయన భార్య పేరు మార్చాలని దండయాత్రని నేను చెప్పను, కానీ ఇందులో ఏ సీన్లు అయితే ఉన్నాయో ఆయన చివరిలో ఏం చెప్పారో ఎవరు పట్టించుకోరు. ముస్లింలో ఉగ్రవాదం అని చెప్పేటటువంటి ఒకే ఒక్క సీన్ని, ఆ ఒక్క సీన్ని కట్ చేస్తారు, మొత్తం ప్రపంచం అంతా దాన్నే చూపిస్తారు. ఇగో ముస్లింలు ఉగ్రవాదం, ముస్లింలు ఉగ్రవాదం. రెండోది క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చినప్పటికీ ఇగో క్రిస్టియన్స్ మత మార్పిడి, క్రిస్టియన్స్ మత మార్పిడి అనేటటువంటి విషయాన్ని. ఇక మూడోది దళితులు రిజర్వేషన్స్. ఈ మూడింటిపైనే ప్రార్థనా స్థలాల్లో అన్ని మత ప్రచారాల మీద ఏమన్నా మీరు అభ్యంతరం కొన్ని ప్రార్థన అది నేను ఒప్పుకుంటున్నాను సార్. అంటే ఎలా జరుగుతుందంటే సార్, ఇప్పుడు మన భారతదేశంలో టెంపుల్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి సార్. ఎందుకంటే అంటే ప్రధానమైన టెంపుల్, ఆల్ టెంపుల్స్ గురించి ఎవరు పెద్ద పట్టించుకోరు అనుకోండి. ప్రధానమైన తిరుపతి కానీ శ్రీశైలం కానీ అక్కడ ఒకటి సార్, ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే సార్, ఒకటి ఏదో ఒక డిజైన్ అక్కడ పెట్టారు తిరుపతిలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఆ డిజైన్ తిరుపతిలో ఎలా కనిపించింది అంటే సిలువ లాగా కనిపించింది, కానీ అది సిలువ డిజైన్ కాదు, అదేదో లైటింగ్ కోసం సెట్ చేసినటువంటి డిజైన్. సో ఆ లైటింగ్ కోసం సెట్ చేసినటువంటి డిజైన్ చూసి ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్లోకి, సో కాబట్టి అక్కడ సిలువ పెట్టేశారని ప్రచారం జరిగింది. తీరా అంతా వెళ్ళి చూసేటప్పటికీ అది వాస్తవం కాదు, వేరే దానికోసం. సో మత ప్రచారం జరుగుతుంది అనేటటువంటిది ఎలా జరుగుతుంది, ఇలానే జరుగుతుందండి. ఒకసారి ఖమ్మంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన, బయట టెంపుల్లో అన్నదానం చేస్తున్నారు, అంతా జరుగుతుంది బాగానే. తర్వాత లోపల వేరే మతం వాళ్ళు యాపిల్ కాయలు పంచి పెడుతున్నారు. బయట అన్నదానం జరుగుతుంది, అది నిత్య అన్నదానం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఎవరో దాని గురించి అబ్జెక్షన్ పెట్టలేదు. వీళ్ళు ఎప్పుడైతే యాపిల్ కాయలు ఇస్తున్నారో వెంటనే టీవీలో మత మార్పిడి మాఫియా అని చకచక టీవీలో రావడం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే సార్, చిన్న విషయాలను కూడా భూతద్దంలో, ఎందుకంటే అది ఎప్పుడైతే మతం రాజకీయ పరమైనటువంటి రూపును పొందుకుంటుందో, ఎందుకంటే ఇక్కడ అన్నాలు పెట్టడం కానివ్వండి, యాపిల్ కాయలు ఇవ్వడం కానీ, ఇవన్నీ ఇప్పటి నుంచి కాదు సార్, ఎప్పటి నుంచో ఉన్నది. యాక్చువల్గా మత మార్పిడి అనేటటువంటిది యాపిల్ కాయలు పంచిపెట్టడం వల్ల, ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల జరిగేటటువంటిది కాదు సార్. అది మనసులోంచి రావాలి, అది హైలీ ఇంపాసిబుల్. యాక్చువల్గా అయితే టెక్నికల్గా మాట్లాడితే హైలీ ఇంపాసిబుల్. కాకపోతే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ప్రతిదానికి ఒక క్రిస్టియన్ అక్కడ కారు తోలుకుంటున్నారు, దేనికుంటున్నారు కనపడితే ఆయన వెహికల్కి ఆ సిలువ బొమ్మ ఏదైనా ఉంటే చాలు, అది వెంటనే సెన్సేషనల్ న్యూస్ అయిపోతుంది. నిజంగా అతను ఏం చెప్తున్నాడు ఏంటి అనేది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మొన్న ఎవరో ఒక పాంప్లెట్ ఇచ్చారని ఆ యూట్యూబ్లో పెద్ద గొడవ అయిపోయింది, వాళ్ళందరినీ పట్టుకుని పిచ్చి కొట్టేస్తున్నారు. నిజానికి అలా కరపత్రం మనం ఇస్తే తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కేవలం కరపత్రం ఇచ్చారు, మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి, అంటే ఒకటి దళితుల్ని కొట్టడానికి ఒక కారణం కావాలండి. ఎందుకంటే ఇదే క్రిస్టియన్స్ లో మీరు చూడండి, హయ్యర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటాయండి. వాళ్ళతోటి వీళ్ళు రాసుకొని పూసుకొని ఉంటారు, పెళ్లి సంబంధాలు ఇచ్చుకుంటారు, చాలా బాగుంటారు. అంటే వాళ్ళకి తెలుసు కొంత క్రిస్టియానిటీ అంటే ఒక గౌరవం ఉంటుంది అనేది తెలుసు, కానీ వాళ్ళ దృష్టిలో క్రిస్టియన్స్ ఉండడానికి వాళ్ళే అర్హులు. కానీ ఇక్కడ వీధుల్లో ఉండేటటువంటి చిన్నవాళ్ళు, తినడానికి తిండి లేనటువంటి వాళ్ళని పట్టుకొని కొడతా ఉంటారండి. సో అది అంటే మత మార్పిడి అనేటటువంటిది జరగదండి. కాకపోతే కొన్ని అపోహలు సృష్టించినటువంటి సినిమాకి అలాంటి వాటికి ఏమో పెద్ద సంబంధం ఉన్నట్టు లేదు, చేయలేదు. సంబంధం చాలా ఉందండి. ఎందుకంటే వారు ముందుగా మత మార్పిడి పైన పెట్టారు, తర్వాత ఫారిన్ ఫండింగ్ పైన పెట్టారు. ఫారిన్ స్వస్థత కూటముల పేరుతోటి ఒక అది ఒప్పుకుంటాం సార్. ఎందుకంటే సైంటిఫిక్ గా కాకుండా
మరి ప్రజలను మోసం చేసే విధంగా ఉంటున్నాయి అనేది ఆయన ప్రధానమైన. కాకపోతే ఈ స్వస్థత కూటములు అనేటువంటి 1990s లోనే ఆగిపోయాయి సార్ ఆల్మోస్ట్. ఎందుకంటే జనాల్లో అవేర్నెస్ పెరిగింది. ఇంకొకటి స్వస్థత చేసేటటువంటి గొప్ప వ్యక్తులు కూడా ఇప్పట్లో లేరండి. అంటే సరే మనం గతంలో చదువుకున్న దాంట్లో అప్పుడు జరిగాయంటే ఆ వ్యక్తుల్లో అంత ప్యూరిటీ ఉండి బహుశా వాళ్ళు చేశారంటే చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఉన్నారని నేను అనుకోవట్లేదు. సో కాబట్టి వీళ్ళు వచ్చి చేస్తారంటే నేను నమ్మను కూడా. ఎట్ ద సేమ్ టైం ఆ పేరుతోటి ఏది స్వస్థత ప్రార్థన అంటే ఒకటండి, మతం అనేటటువంటిది మనసుకు సంబంధించింది. ఎందుకంటే అదొక క్రిస్టియానిటీలోను కాదు, అన్ని మతాల్లో ఉంటుంది ఏదో ఒకటి. ఎందుకంటే మానసిక పరం ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ హాస్పిటల్కి వెళ్తారండి. ఇప్పుడు వాళ్ళ పాస్టర్ గారు స్వస్థతకు ప్రార్థన చేస్తారని చెప్పేసి వదిలిపెట్టరు. ఈ ప్రార్థన ఏంటంటే ఒక భరోసా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళడానికి, మందులు వేసుకోవడానికి, వేసుకున్నటువంటి మందులు పనిచేస్తాయని చెప్పడానికి, వీటన్నిటికీ ఒక భరోసా తప్ప కేవలం ప్రార్థన మాత్రమే చేస్తుందని నా ఉద్దేశం కాదండి. అంటే ఒక మనసుకి ఇచ్చినటువంటి ఇది మాత్రమే. సో ఆ విషయం నేను ఒప్పుకుంటాను. అది జనాలు కూడా గుర్తించారు. ఎందుకంటే జనాలు స్వస్థత ప్రార్థనకి వెళ్ళినా కూడా వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తారు. ఎవరైతే స్వస్థత ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తారు. సో ఇవి ఎక్కడెక్కడో 1-2 జరిగే సంఘటనలను పట్టుకుని మనం ఇక క్రిస్టియానిటీ అంటే ఇదేనని, ఎందుకంటే ఇప్పుడు చూడండి మనుషులు చెప్పేటప్పుడు జై శ్రీరామ్ అని అరుస్తున్నారండి. మీరు నమ్ముతున్న నమ్మరో కానీ వీడియోస్ చూడండి, మనుషుల్ని పిచ్చి కొట్టుకుంటూ జై శ్రీరామ్ అని అరుస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ ఒక్కరిద్దరిని తీసుకొని, యాక్చువల్గా మన ఇండియన్స్ అంటేనే పీస్ మెయింటైన్ చేసినటువంటి వ్యక్తులని అర్థం, మన దేశంలో ఉంది అది. సో ఇప్పుడు ఆ ఒక్కరిద్దరిని పట్టుకొని ఇక జై శ్రీరామ్ అనేటటువంటిది మనం ఒకవేళ ఉగ్రవాద ప్రాంతం పులిమితే అది ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూడండి. సో కాబట్టి ప్రతి మతంలో కూడా ఈ మతాన్ని రాజకీయం చేసేటటువంటి వ్యక్తులు, మతాన్ని వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారండి. సో దాన్ని పట్టుకొని మనం ఇలాంటి అంటే దీన్ని ఏ విధంగా దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుందంటారు? మీరు ఒక్కసారి ఆయనతో కలిసి మాట్లాడటం ఏమైనా జరిగిందా? మాట్లాడాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే మల్లాం రమేష్ గారు అంటే ఆయన కళాకారుడుగా మాకు తెలుసు. ఆయన సినీ రంగంలోకి ఎంటర్ కావడం మరింత స్పష్టత ఈ విషయాల మీద తప్పకుండా మాట్లాడతాం సార్, తప్పకుండా మాట్లాడతాం. ఎందుకంటే క్రీమీ లేయర్ అంటే వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు మళ్ళీ రిజర్వేషన్ ద్వారా పొందటం కానీ, దానివల్ల సమాజంలో అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది తెలియజెప్పాలి అనేది. అంటే గతంలో అనేక మంది చెప్పడం జరిగింది. ఆయన కూడా తనదైన శైలిలో, ఇప్పుడు కళాకారుడు హరిశ్చంద్ర నాటకంలో ఇప్పుడు పద్యాలు ఉంటాయండి. ఎవరు గుర్రం జాషువా గారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పాడుతూ ఉంటారు. అంటే మల్లాం రమేష్ గారు ఇదే సబ్జెక్ట్ని సమాజంలో నలుగుతున్న విషయాన్ని ఆయన తనదైన కోణంలో ప్రజెంట్ చేశారు. అయితే ఒకసారి ఆయనతో ముఖాముఖి అది కరెక్టే, కానీ మన దేశంలో రిజర్వేషన్లు అంటున్నారా? ఈసారి నేను ఒప్పుకుంటానండి, కానీ ఎక్కడున్నాయండి రిజర్వేషన్లు, ఎవరికి ఉన్నాయి రిజర్వేషన్లు అనేది కూడా మనం ఒకసారి చూడాలండి. దళితులు రిజర్వేషన్లు తీసుకొని బాగుపడిపోతున్నారనేటువంటిది కేవలం ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి బ్యాక్వర్డ్ పోస్టింగ్స్ ఏమేమి ఉన్నాయో మనం చూసినా, లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళి, సెక్రటేరియట్కి వెళ్ళి ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం దాని ప్రకారం రేషియో చూస్తే మనకు అర్థమైపోతుందండి. దళితులు పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఎంత, అన్ని ప్లేసులు ఫిల్అప్ అవుతున్నాయా లేదా అనేటువంటిది మనకు తెలుస్తుందండి. కేవలం 4th గ్రేడ్ జాబ్స్ లో మాత్రమే ఈ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి తప్ప ఇక ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఎక్కడ కూడా దళితులకు ఛాన్స్ ఉండే అవకాశం లేదండి. మీరు ఖచ్చితంగా చూడండి, ఎక్కడైనా సరే ఒక హయ్యర్ గ్రేడ్ దానికి వెళ్ళి చూస్తే, అది ప్రైవేట్ సంస్థలో కానివ్వండి, గవర్నమెంట్ సంస్థలో కానివ్వండి, ఒక లోయర్ గ్రేడ్ లోయర్ సెక్షన్ లో కాకుండా హయ్యర్ ఎక్కడ చూసినా సరే అక్కడ దళితులకు ఉండాల్సినటువంటి పర్సంటేజ్ ఉండట్లేదు. అంటే సక్రమైనటువంటి ఇంప్లిమెంటేషన్ లేదండి. ఇంకా అది వివక్షత అట్లా ఉంది. అది మనం ఖచ్చితంగా ఆ వివక్షతను యాక్సెప్ట్ చేయాల్సినటువంటి, ఈవెన్ ఇన్ 2024 we have to accept that there is a discrimination in our society. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఏంటంటే కోవిడ్ టైం అప్పుడు ఒక బ్రాహ్మణ ప్రీస్ట్ రోడ్డు మీద నిల్చుని అడుక్కుంటున్నాడు సార్. ఆ బ్రాహ్మణ్ ప్రీస్ట్ అడుక్కుంటుంటే మన సినిమా రంగంలో ఉన్నటువంటి మా వాళ్ళు వచ్చేసి, ఏంటి ఒక బ్రాహ్మణ పూజారి అడుక్కుంటే మన దేశం పరిస్థితి ఏమైపోయింది, అసలు ఎక్కడికి వచ్చాము అని ఒకసారి వాళ్ళంతా కూడా అసలు సినిమా ఇండస్ట్రీ కదిలిపోయినట్లే ఆయన సాయం చేయడానికి. దాన్ని ఒప్పుకుంటాను సాయం చేయాలని. ఓకే, అంటే ఒక బ్రాహ్మణ ప్రీస్ట్ రోడ్డు మీదకి వచ్చి అడుక్కున్నప్పుడు అంతలా స్పందించినటువంటి వ్యక్తులు మరి కొన్ని వేల మంది ప్రజలు
అంటే ఐ మీన్ పేదలు రోడ్ల మీద అడుపునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళని చూసినప్పుడు ఎందుకు స్పందించట్లేదు చెప్పండి? అంటే జనాలకి ఒక మైండ్ సెట్ ఉందండి, ఎవరు అడుక్కోవాలి, ఎవరు ఇలాంటి లీస్ట్ పనులు చేయాలి, ఎవరు ఎక్కడ హైలో ఉండాలి, ఎవరు లోలో ఉండాలి, అంటే మన సొసైటీలో అన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. 2024లో అయినా సరే స్టిగ్మా అంటారు, ఖచ్చితంగా అవి ఫిక్స్ అయిపోయినాయి. అంటే ఇలా ఫిక్స్ అయిపోయినటువంటి ఈ సిస్టమ్స్ ని సరే, కానీ రిజర్వేషన్ల వల్ల కనీసం తినడానికి తిండి దొరుకుతుంది ఈరోజు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు కోటా ప్రకారం అవుతా ఉన్నారు. మరి వాళ్ళే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సి. సార్ ఇప్పుడు ఒకటి, వైఎస్ జగన్ ప్రభుత్వం గెలిచిందే క్రిస్టియన్ ఓట్లతో అండి. ఎందుకంటే మూకుమ్మడిగా క్రిస్టియన్స్ గెలిపించారు. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు జరిగింది ఏంటో తెలుసా అండి, వాళ్ళకి రావాల్సినటువంటి వేల కోట్లని ఇంకా చంద్రబాబు నాయుడు ఇష్టం ఆయన క్రిస్టియన్స్ సపోర్ట్ లేకపోయినా కూడా ఆయన ఎంతో కొంత చేశారు. కానీ జగన్ మొత్తం మీరే అని నమ్ముకున్నా కూడా క్రిస్టియన్స్కి వచ్చినటువంటి నిధులన్నింటిని తీసుకెళ్లేసి వేరే కుల సంఘాలకు పంచిపెట్టాడండి. మీరు నమ్ముతారు నమ్మరో, అది 5 yearsలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. బట్ అయినా నెక్స్ట్ టైం ఆయనకే రావచ్చు, అది అట్లా నడుస్తున్నమాట వాతావరణం. అది ప్రస్తుత పరిస్థితి అండి. అంటే కనీసం వాళ్ళకి తినడానికి తిండి గింజలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ బతుకును కూడా ఇప్పుడు ఏంటంటేనండి కొంత అవేర్నెస్ క్రియేట్ అయిందండి. అంటే చదువు వచ్చింది, అంబేద్కర్ గారి వల్ల వచ్చినటువంటి ఫస్ట్ ఏంటంటే చదువు. సో ఎడ్యుకేట్ అయ్యారు, ఇక ఎడ్యుకేషన్ ప్రారంభిస్తున్నారు. ఇక మూడవది సమీకరించడం, బహుశా అది కూడా వచ్చినప్పుడు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కొంత ఫైట్ చేయగలనేటటువంటిది మా ఆశ. అది ఆ రోజు రావాలని కోరుతున్నామండి. ఈ 5 సమస్యలు మీరు లేవెత్తిన 5 అంశాల మీద మల్లోన్ రమేష్ గారితో చర్చా కార్యక్రమం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా సార్, తప్పకుండా. మాకు కూడా అదే కావాలి సార్. ఎందుకంటే సమాధానాలు లేకుండా ఈ సినిమా బయటకు వస్తే ఎవరు కూడా ఈ సినిమాని ఆహ్వానించరు. ఖచ్చితంగా ఈ సినిమాకి ఆయన అనుకున్నటువంటి రిజల్ట్ అయితే రాదు. ఇది ఎక్కడ థియేటర్లు అక్కడే ఆగిపోతుంది, ఎవరు థియేటర్ల దగ్గర జనాలు ఉన్నారు, బహుశా సినిమా కూడా నడవకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఆయన క్రియేట్ చేసుకుని, ఎందుకంటే మతాలు అంత పవర్ఫుల్గా ఉంటాయి సార్. ఖడ్గం సినిమా తీసినటువంటి వంశీ గారు చెప్పారు, నేను చాలా సంవత్సరాలు దాక్కోవాల్సి వచ్చిందని. ఆయన దేశభక్తి మూవీనే, ఈయన దేశభక్తి మూవీనే. సో ఇద్దరు దేశభక్తి మూవీలు తీశారు. కాకపోతే ఆయన కూడా ఇంట్లోనే దాక్కోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. సో అందుకనే ఆయనకి చెప్తున్నాను సార్, మతం అనేటటువంటిది అది లైవ్ వైర్ లాంటిది. మతాన్ని ముట్టుకున్నారు, మైనార్టీలు ముట్టుకున్నారు, అన్నిటికీ మించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ముట్టుకున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి సార్ సినిమా థియేటర్లకి రిలీజ్ చేసినప్పుడు. ఎందుకంటే ఎటు నుంచి అయినా రావచ్చు కాబట్టి ముందు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, ఆ తర్వాత సినిమా రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.